నమస్తే వెల్కమ్ టు టే న్యూస్ నేను సింధూరా ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం 3 రాష్ట్రాలకు కొత్త సీఎంల వేటలో బీజేపీ ప్రధాని మోదీతో పార్టీ అగ్రనేతల చర్చలు రేపు మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ టీజీపీ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతున్న తుఫాన్ ఏపీ తమిళనాడులో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఇల్లందు మనుగూరు సింగరేణి ఏరియాల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి ఇవాల్టి నుంచి 3 రోజులు ద్రవ్య పరపతి విధాన సమీక్ష శుక్రవారం నిర్ణయాలను వెల్లడించనున్న ఆర్బీఐ గవర్నర్ రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల కొత్త సీఎంల ఎంపికపై ఫోకస్ చేసింది రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రులను ఎన్నుకోనుంది దీనిపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ కాగా మధ్యప్రదేశ్ సీఎం రేస్లో ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు ఇటు రాజస్థాన్లో అధికారం దక్కించుకునేందుకు ఎక్స్ సీఎం వసుంధరా రాజేష్తో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పావులు కదుపుతున్నారు ఇక ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్ రేస్లో ముందంజలో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకు సంబంధించి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు కాగా సీఎస్ శాంతకుమారి డీజీపీ రవి గుప్తాతో పాటు ఇతర అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి వరంగల్ నగరంతో పాటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో వాన పడుతోంది పంట పొలాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరటంతో పంట నేల కొరగటంతో పాటు వరి ధాన్యం తడిసిపోయింది పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అతి శీతల గాలులతో వాతావరణంలో మార్పులు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన కురుస్తుంది దీంతో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి పంట పొలాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది దీంతో చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి కళ్లాల్లో వరి ధాన్యం తడిసిపోయింది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు అటు తుఫాన్ కారణంగా ఇల్లందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం మనుగూరులో సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తుఫాన్ ప్రభావం పడి భారీ నష్టం వాటిల్లింది
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వైరా నియోజకవర్గ పరిధిలో కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనిజర్ల, వైరా, ఏన్కూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆరుగాలం పండించిన వరి చేతికి రాకుండా పోయింది. కల్లాల్లో ఆరపోసిన ధాన్యం తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు విక్రయించే సమయానికి కురుస్తున్న వర్షాలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై తుఫాన్ ప్రభావం చూపుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇప్పటి వరకు భద్రాచలం మండలంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అకాల వానలతో ఇల్లందులోని పలు గ్రామాల్లో 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకొచ్చిన వరి పంట నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిచాంగ్ తుఫాను ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పలు గ్రామాల్లో వరి, పత్తి, మిరప పంట నీట మునిగింది. తుఫాను ప్రభావంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నటి వరకు వర్షాలు లేక రైతులు అందరూ ఇబ్బంది పడిపోయినాం. ఇప్పుడు తేడా వచ్చేసరికల్లా పంట మొత్తం వర్షంకి దెబ్బకి మిజాంగ్ తుఫాను దెబ్బకి మొత్తం కింద పడిపోయింది. పంట చేతికి వచ్చే సమయానికల్లా ఈ ఒక నష్టాన్ని బాగా చేకూర్చింది. కాయలు డ్యామేజ్ మార్కెట్లో కొనే పరిస్థితి కూడా ఉండదు. 2 ఎకరాలు సాగు చేశారు. నష్టం కూడా చాలా ఎక్కువ ఇచ్చేటట్టు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర వద్ద కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా కదిలి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అటు తుఫాన్ ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో మబ్బు పట్టింది. చల్లని గాలుల కారణంగా నగరంలో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం వృద్ధులు, పిల్లలపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే సిఓపిడి, ఆస్తమా లాంటి వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో చాలా మంది వారం రోజులుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో కొంతమందికి వైరల్ న్యూమోనియా లక్షణాలు బయటపడుతున్నాయన్నారు.
చిన్నపిల్లలు, వృద్ధులు చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా బయట తిరగటం తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మంకీ క్యాపులు, కాళ్ళు, చేతులకు సాక్సులు వేసుకోవాలని చెబుతున్నారు. ఈ కాలంలో సాధారణ సబ్బులు కాకుండా గ్లిసరిన్ సబ్బులు, జెల్స్ వాడాలని తెలిపారు. కాళ్ళు, చేతులకు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు, ముఖానికి వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ కాలంలో సున్నిపిండి, చందనం లాంటివి వాడకూడదని, గోరువెచ్చని నీటితో తక్కువ సమయంలో స్నానం ముగించుకోవాలని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే దళిత జాతి అభ్యున్నతి కోసం తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, దళిత సంఘాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ దేశాలు ఈర్షపడే విధంగా, భారతదేశం గర్వించేదగ్గ విధంగా భారతదేశ గడ్డ మీద ఒక మహానుభావుడు పుట్టి మన భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 60వ వర్ధంతి ఈరోజు. వారికి దేశమంతే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతోటే బలవంతులుగా ఉండకూడదు, బలహీనులుగా మారకూడదు, బలహీనులు కూడా హక్కు సాధించుకోవాలి బలవంతుల ముందు అని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణకము రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తెలంగాణలో భూమి ఉన్నంతసేపు, గాలి ఉన్నంతసేపు చిరస్థాయిగా ఉంటుందని చెప్తుండు. మరియు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు అంటరానితనం కానివ్వండి, అక్షరాస్యత కానివ్వండి, లేకుంటే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకోవాలని చెప్పేసి అనుకున్నది ఏదైతే దళిత, బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే జోగురామన్న కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 67వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి దేశ ప్రజలందరినీ కూడా నేను ఎందుకంటే ఇలా మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు వారు మన భారతదేశానికే దిశను చూయించి ఈరోజు మరి ప్రజాస్వామ్యం దేశంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలో మరి ఈరోజు చూయించినటువంటి తోవలో మన భారతీయులందరూ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. అందుకొరకు అటువంటి మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా మరి దేశ ప్రజల తరపున, నా తరపున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం చేసిన నాగార్జున సాగర్ డ్యాం దురాక్రమణ వెనుక భారీ కుట్ర ఉందా? ఏపీని ఎగదోసి కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మారింది. ఏపీ కోరుకున్నట్లుగా ఇప్పుడు కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ నీటి కుట్రను అడ్డుకునేదెవరు? నాగార్జున సాగర్ డ్యాం ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం, దౌర్జన్యంగా నీటిని మళ్లించుకోవడం వెనక భారీ కుట్రనే దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటన సాకుతో ఉమ్మడి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ ఎన్నికల హడావుడిలో నిమగ్నమైన తరుణాన్ని అదునుగా తీసుకొని ఏపీని ఎగదోసి ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం ఆది నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ జల హక్కులను కాలరాస్తూ ఏపీకి వత్తాసు పలికేలా నిర్ణయాలను తీసుకుంటున్నది. కృష్ణా గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది. సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉన్నది. అప్పుడే కృష్ణా గోదావరి నదులపై ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలతో పాటు విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేయకుండా, ఆపరేషన్ ప్రోటోకాల్ ను రూపొందించకుండా ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ పట్టుబడుతూ వస్తున్నది. దీంతో కేంద్రం గెజిట్ ను జారీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. కానీ పలుమార్లు ఏపీ లేఖలు రాయడంతో కేంద్రం కనీసం తెలంగాణతో సంప్రదింపులు జరపకుండానే ఆగమేఘాల మీద 2021 జూన్ 15న కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ ను విడుదల చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నియంత్రణ, పరిపాలనా విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలను అందులో పేర్కొన్నది. గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జల సంఘం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రోటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్ఎంబీ గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేఆర్ఎంబీ మెంబర్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, టీఎస్ జెన్కో హైడల్ పవర్, ఏపీ జెన్కో హైడల్ పవర్ చీఫ్ ఇంజనీర్లు మొత్తం 6 మంది సభ్యులున్నారు. సిడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది. అయితే డ్రాఫ్ట్ లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మటికి జల విద్యుత్ ప్రాజెక్టేనని వాదించింది. విద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై సిడబ్ల్యూసీ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆర్ఎంసీ ప్రతిపాదనలను తప్పుపట్టింది. కానీ ఆర్ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్ లోనే ఉండిపోయింది. కేఆర్ఎంబీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం గతంలోనే బోర్డు పరిధికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. కేఆర్ఎంబీ పరిధిలో మొత్తం 36 ప్రాజెక్టులుంటే ఇందులో తెలంగాణలోనివే 21 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీకి చెందినవి 15 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఇక 8 ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు జూరాల, ఆర్డీఎస్, సుంకేసుల బ్యారేజ్, నాగార్జున సాగర్ టైల్ పాండ్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్, లో లెవెల్ కెనాల్స్, కృష్ణానదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్రా, వివిధ అవుట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే అవుట్ఫ్లోను బోర్డే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, దానికి అవసరమైన నీటి లెక్కల ఇండెంట్ ను సీజన్ల వారీగా బోర్డులకు రాష్ట్రాలు సమర్పించాలని డ్రాఫ్ట్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ నిధులు రాష్ట్రాలే చెల్లించాలని, టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులను సమకూర్చాలని డ్రాఫ్ట్ చేస్తోంది. ప్రాజెక్టులతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, చెరువులు కూడా ఈ బోర్డుల పరిధిలోకి తీసుకోవడం గమనార్హం. దీంతో తెలంగాణలో సాగునీటి వసతి మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. జ్యూరిస్డిక్షన్ వస్తే బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబర్లు, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, అటెండర్లు కలిసి కృష్ణా బోర్డుకు 328 మంది అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో 90% పైగా స్టాఫ్ ను 2 రాష్ట్రాలే సమకూర్చాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు ప్రస్తుతం ఏడాదికి 3 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుండగా, జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేశాక ఇంజనీరు, సెక్యూరిటీ స్టాఫ్ తో కలుపుకుంటే నిర్వహణ వ్యయం 100 కోట్ల రూపాయలకు చేరే అవకాశమున్నది. అదేవిధంగా ఆయా ప్రాజెక్టుల భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి.
సాగర్ డ్యాం ఆక్రమణ నేపథ్యంలో వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ రేపు మరోసారి ఇరు రాష్ట్రాలతో భేటీ కానుంది. ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. దీంతో 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకుషంగా చర్చిస్తామని కేంద్రం వెల్లడించింది. నీటి పంపకాలు పూర్తి కాకుండా బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ మొదటి నుంచి ససేమిరా అంటున్నది. ఏపీ మాత్రం మొదటి నుంచి అందుకోసం పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎవరూ ఊహించని రీతిలో ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యాంను ఆక్రమించింది. దీని వెనుక కేంద్రమే పావులు కదిపిందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఇదే అదునుగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నదని అంటున్నారు. నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. అలాంటప్పుడు బోర్డులు ఎలా పర్యవేక్షిస్తాయి? ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి ప్రాజెక్టుకు నీళ్లిస్తాయి? ప్రధానమైన అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడం సరికాదని తెలంగాణ అప్పుబడుతున్నది. నాగార్జున సాగర్ డ్యాంపై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మరోసారి లేఖ రాశారు. సాగర్ డ్యాంను ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆక్రమించడంతో విషయాన్ని వెంటనే ప్రభుత్వం కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర హోంశాఖ సైతం తక్షణమే స్పందించి డ్యాం ఆక్రమణను తొలగించి పూర్వపు స్థితిని పునరుద్ధరించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తాజాగా మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాసింది. డ్యాం కంట్రోల్ను తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని కొనసాగించేలా సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ సర్కార్ కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. డ్యాంను దురాక్రమించి కుడి కాలువ ద్వారా నీళ్లను దౌర్జన్యంగా తరలించుకుపోయిన ఉదంతంపై తెలంగాణ ఫిర్యాదుతో కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకున్న నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ను ఆదేశించారు. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరు కాలేదు. దీంతో తెలంగాణ అభిప్రాయం తీసుకున్న అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీకి కేఆర్ఎంబీ తెలిపినట్టు సమాచారం. మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడిన 4 ఏళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. బాలికను ప్రాణాలతో బయటికి తీశారు అధికారులు. మంగళవారం పిప్లియార్ అసోడాలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. దీంతో వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టారు. తెల్లవారుజామున బాలికను రక్షించిన అధికారులు బాధితురాలికి హాస్పిటల్కు తరలించారు. కాగా గంటల్లో తమ బిడ్డను తమకు అప్పగించిన రెస్క్యూ టీమ్స్కు కృతజ్ఞతలు చెప్పారు చిన్నారి పేరెంట్స్. శ్లోక అడ్వైజ్మెంట్ సంస్థ ఎండీ శ్రీనివాస్ అరుదైన ఘనత సాధించారు. తెలంగాణ, ఏపీ నుంచి భారతీయ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డుకి శ్రీనివాస్ రెండవసారి ఎన్నికయ్యారు. కాగా ఈ ఎన్నిక పట్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. 1945వ సంవత్సరంలో ఏర్పాటైన ఏఏఏఐ దేశంలోని ప్రముఖ అడ్వర్టైజ్మెంట్ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.